అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వైసీపీ అభ్యర్థి అయినటువంటి బుట్టా రేణుకమ్మ గారు తన నూతన పార్టీ కార్యాలయాన్ని ప్రారంభిస్తూ రాబోయే ఎలక్షన్లో 40,000 మెజారిటీతో నేను గెలుపొందుతానని చెప్పడం చాలా విడ్డూరంగా ఉంది. ఈరోజు వైసీపీ పార్టీ ఇక్కడ ఎమ్మెగనూరులో బీసీ అభ్యర్థిని కేటాయించి అధిష్టానం నిర్ణయం తీసుకున్నప్పుడు మన ఎమ్మెగనూరు నియోజకవర్గంలో బీసీ అభ్యర్థులు ఎవరూ లేరా? ఎక్కడో ఉన్నటువంటి బుట్టా రేణుకమ్మ గారిని ఎమ్మెగనూరు నియోజకవర్గానికి దిగుమతి చేసుకునే అవసరం అధిష్టానికి ఎందుకు వచ్చింది? అలాగే బీసీ అభ్యర్థిని ప్రకటించిన తర్వాత ప్రస్తుత ఎమ్మెల్యే మన చెన్నకేశవరెడ్డి గారు రెఫర్ చేసిన అభ్యర్థి మాచాని వెంకటేష్ని తీయవలసిన పరిస్థితి ఎందుకు వచ్చింది? బుట్టా రేణుకమ్మ గారిని ఎందుకు తీసుకురావాల్సి వస్తుంది? ఇవన్నీ మేము పరిశీలిస్తే ఈరోజు బుట్టా రేణుకమ్మ గారు కేవలం తన ఆస్తులని కాపాడుకోవడానికే రాజకీయాల్లోకి వచ్చారే తప్ప ప్రజాసేవ చేయాలనే ఏ ఉద్దేశం లేనటువంటి వ్యక్తి బుట్టా రేణుకమ్మ గారు. ఎందుకంటే ఆమె ఆస్తులు కాపాడుకోవడంతో పాటు ఎమ్మెగనూరులో వారికి ఉన్నటువంటి బంధువర్గంతో విభేదాలు ఉన్నందున ఆ బంధువర్గంతో పంతం నెగ్గించుకోవడానికే ఆమె ఎమ్మెగనూరు నియోజకవర్గాన్ని ఎన్నుకోవడం జరిగింది. ఆ ఎన్నుకోవడంతో పాటు పైన అధిష్టానంతో లాబింగ్ చేస్తూ కేశవరెడ్డి గారు సూచించినటువంటి అభ్యర్థి మాచాని వెంకటేష్ని కాదని అధిష్టానంతో లాబింగ్ చేసుకొని టికెట్ అధిష్టానమే బలవంతంగా ఒప్పించి కేశవరెడ్డిని అభ్యర్థిని కాదని తనకు దక్కించుకునేలా చేసి ఎమ్మెగనూరులో తిష్ట వేయడం జరిగింది. ఈరోజు నేను ఒకటే అడుగుతున్నాను, గతంలో మీరు ఎంపీగా పోటీ చేసినప్పుడు కూడా మీకు ఎమ్మెగనూరు నియోజకవర్గం నుంచి ప్రజలు నీకు తిరస్కరించి అప్పుడు బీటీ నాయుడికే మెజార్టీ ఇవ్వడం జరిగింది. ఎమ్మెగనూరు మీరు ఎన్నుకున్నప్పుడు ఒకసారి ఎమ్మెగనూరు గురించి మీరు తెలుసుకొని చేసింటే బాగుండేదని మా ఉద్దేశం. ఎందుకంటే మీరు ఆస్తులు కాపాడుకోవడానికే వచ్చిన మీరెక్కడ, అభివృద్ధి ఉద్దేశంతోనే ప్రజలకు సేవ చేసే బీవీ కుటుంబం ఎక్కడ? మీరు పూటకొక పార్టీలు మార్చే మీరెక్కడ? ప్రజా సేవనే పార్టీ ఆఫీసునే తన ఇంటినిగా మార్చిన బీవీ కుటుంబం ఎక్కడ? మీరు హైదరాబాదులో పబ్బులు బార్లు వ్యాపారం చేసుకునే మీరెక్కడ? 3 సార్లు మంత్రి అయినా ప్రజాసేవే వ్యాపారంగా భావించే బీవీ కుటుంబం ఎక్కడ? అందుకే నేను ఒకటే చెప్తున్నా, ఈరోజు బుట్టా రేణుకమ్మ గారికి డబ్బుతోనో గ్లామర్తోనో నేను గెలుస్తాని అనుకోవడం ఆమె మూర్ఖత్వం. గ్లామర్ అంటే పార్టీకి పని చేసి సేవ చేసేదే గ్లామర్. ఎందుకంటే మా బీవీ కుటుంబం బీవీ జైనాష్ రెడ్డి గారు కానీ బీవీ మోహన్ రెడ్డి గారు కానీ వాళ్ళ చేసిన పనులే వాళ్ళు గ్లామర్. ఎందుకంటే మోహన్ రెడ్డి గారు 2 పూటలు మంచినీళ్ళు ఇవ్వడం ఆ పనే ఆయన గ్లామర్. ఆయన సీసీ రోడ్లు కానీ బీటీ రోడ్లు కానీ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ 90% జైనాష్ రెడ్డి పూర్తి చేయడం కానీ G+3 ఇండ్లు ఇవ్వడం కానీ అలాగే ప్రతి పల్లెకు మంచినీరు కానీ పల్లెకు రహదారులు కానీ ప్రతి పల్లెలో శ్మశాన వాటిక స్థలాలు కానీ అలాగే ఈరోజు చేనేతలకు పట్టాలు ఇవ్వడం కానీ 3 సెంట్లలో పక్క గృహాలు నిర్మించి ఆ రోజు మోహన్ రెడ్డి గారు ఎమ్మెగనూరు అంటే మోహన్ రెడ్డి గారు చేసిన అభివృద్ధే ఒక మనిషి గ్లామర్ అని నా ఉద్దేశం. ఈరోజు ఆమె ఓటుకు 5,000 ఇచ్చి కానీ ఓటు వేయించుకుంటాననే ధీమాలో ఉంది. నువ్వు 5,000 కాదు, ఎంత ఇచ్చినా ప్రజలు నీకు ఓటు వేసే పరిస్థితి లేరని, మా ఎమ్మెగనూరు ప్రజలు చాలా తెలివైన వారని, ఈరోజు నువ్వు 5,000 ఓటు ఇస్తే మేము చెత్త పన్ను రూపంలో ఈరోజు 4-5 వేల రూపాయలు ఆల్రెడీ ప్రభుత్వానికి చెల్లించామని, మీరు 5,000 ఇస్తే మా చెత్త పన్ను మాకు రిటర్న్ వస్తుందని చెప్పి నీ 5,000 తీసుకొని ఎవరికి ఓటు వేయాలో మా ఎమ్మెగనూరు ప్రజలకు స్పష్టంగా తెలుసని తెలియజేస్తూ, ఈరోజు రాబోయే ఎలక్షన్లో వేరే అభ్యర్థి ఎవరున్నా మేము 30,000తో గెలిచే వాళ్ళము. కానీ పూటకొక పార్టీ మార్చే బుట్టా రేణుకమ్మ గారు వచ్చిన తర్వాత 50,000 మెజారిటీతో బీవీ జయనాగేశ్వర రెడ్డి గారు గెలుపొందుతారని మీడియా సోదరుల తరపున ఈ నియోజకవర్గ ప్రజలందరికీ నేను తెలియజేస్తున్నా. ముఖ్యంగా నిన్నటి దినం వైసీపీ అభ్యర్థి అయినటువంటి బుట్టా రేణుకమ్మ నిన్న శిల్పా ఎస్టేట్లో
ఆఫీస్ ఓపెన్ చేస్తూ కొన్ని మాటలు మాట్లాడింది. ఏమనంటే మా జగనన్న నవరత్నాలే మమ్మల్ని మళ్ళీ గెలిపిస్తాయని చెప్పేసి ఆమె చెప్పడం చాలా హాస్యాస్పదంగా ఉంది. మరి ఒక్కసారి మనం ఈ 5 ఏళ్ల కాలంలో జగనన్న చేసినటువంటి అభివృద్ధి ఏంటి అనేది ఒక్కసారి చూస్తే, రాజధాని నిర్మించారా? లేదు. పోలవరం డ్యామ్ నిర్మించారా? లేదు. ఆ తర్వాత యువతకు ఏదైనా ఉద్యోగ అవకాశాలు కల్పించారా? లేదు. ఆ తర్వాత మరి విశాఖలో ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరణ చేయడం ఏమైనా ఆపగలిగారా? లేదు. మరి ఇవి చేసినటువంటి యొక్క పార్టీ రేపొద్దున వీళ్ళు ప్రజల దగ్గరకు ఏం మొహం పెట్టుకుని వీళ్ళు మాకు ఓట్లు ఏంటి అని చెప్పేసి అడుగుతారు. ఇప్పటికే అప్పుల ఆంధ్రగా మారిపోయింది. ఒక రాజధాని లేదు, ఏమీ లేదు. ఇలాంటి వాళ్ళు మళ్ళీ మేము ఓట్లు పెడితే మంచి మెజారిటీ వస్తుందని చెప్పేసి మీరు మళ్ళీ మాట్లాడుతున్నారు. అమర్ రాజా కంపెనీ వచ్చేసి చిత్తూరు జిల్లాలో ఒక పెద్ద కంపెనీ, స్వయాన మన రాష్ట్రానికి చెందినటువంటి వ్యక్తి. మరి అటువంటి ఎదురు అమర్ రాజా కంపెనీ పెడితే, బ్యాటరీ కంపెనీ పెడితే వాళ్ళ మీద లేనిపోని ఇది పెట్టి నిర్బంధాలు పెట్టి వాళ్ళు ఈరోజు పొరుగు రాష్ట్రమైనటువంటి తెలంగాణకు వెళ్ళిపోవడం జరిగింది. మరి కొత్త ఫ్యాక్టరీలు ఏమైనా వచ్చినాయంటే ఏమి ఉండేవి కూడా మిగతా వేరే రాష్ట్రాలకు పోతున్నాయి, మెడ్రాస్కు అక్కడ పోతున్నాయి. కాబట్టి వీళ్ళు ఈ మేరకుంటుంది, మేము మంచి మెజార్టీతో గెలుస్తామని చెప్పేసి ఇప్పటికే మన ఆంధ్ర ప్రజలు అందరికీ తెలుసు. ఈయన పరిపాలన గురించి ఏమైతే అందరికీ తెలుసు. కాబట్టి ముఖ్యంగా మన ఎమ్మెల్యేరు ప్రజలు ఒక బీవీ కుటుంబంతోనే ఏమైనా అభివృద్ధి జరిగింది అంటే ఒక బీవీ కుటుంబంతోనే జరిగింది. కానీ బీవీ మోహన్ రెడ్డి గారు అయిన తర్వాత మన సార్ జయరాజేశ్వర రెడ్డి గారితో అయింది. కాబట్టి ఏదైనా అభివృద్ధి చెందాలంటే ఎమ్మెల్యేరు పట్టడం ఒక బీవీ కుటుంబం నుంచే జరుగుతుంది. కాబట్టి రేపు రాబోయే ఎలక్షన్లో కూడా బీవీ జయరాజేశ్వర రెడ్డి నిలబడితే తప్పని అఖండ మెజార్టీతో ఆయన్ని గెలిపించడానికి ఎమ్నూరు యొక్క నియోజకవర్గ ప్రజలు సంసిద్ధంగా ఉన్నారు. నిన్న పుట్టారేణు గారు ఆఫీస్ ఓపెన్ చేసినారు. ఆయన ఆఫీస్ ఓపెన్ చేస్తే కల్లా గెలిచాను అనుకునే ఫీలింగ్ లో పోయింది. ఆయమ్మ కాదు, ఆయమ్మ దేవుడు వచ్చినా కూడా జయనాశ్వరుడి తడుకుని శాత కాదు. జయనాశ్వరుడి భారీ విజయంతో గెలిచారు ఖాయము. ప్రతి ఊర్లోనే ప్రతిరోజు పార్టీలో చేరుతూనే ఉన్నారు. జనం చూసి మామే ఆశ్చర్యపోతున్నాం. రోజు రోజుకి పార్టీ బలం పెరుగుతున్నది రోజు రోజుకి. జయనాశ్వరుడి మందంలోన 50,000 మెజార్టీతో ఖచ్చితంగా గెలుస్తాడు జయనాశ్వరుడి. మాకు అది మాత్రం భయం లేదు. ఆయన మీద ఆఫీస్ ఓపెన్ చేస్తే ఆయన గెలిచినట్లు అనుకునేది, కానీ అట్లా ఆఫీసులు మాకు దండిగా ఉండవి. అంత సుల్లా ఆయన అప్పటికే 16,000 మెజార్టీతో ఆయన ఓడిగొట్టి పంపించినాం. ఇంతకుముందు ఎంపీకున్నప్పుడే మా ఎమ్నూరులోనే 16,000 మెజార్టీతో మనకు జయనాశ్వరుడు అప్పుడే గెలిచినాడు ఆయన మీద. ఇప్పుడు గెలిచేదేం పెద్ద సమస్య కాదు. ఖచ్చితంగా భారీ మెజార్టీతో జయనాశ్వరుడు గెలుస్తాడు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.